పులివెందులలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. అధికార మదంతో చెలరేగిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలు వాహనాలపై పడి అరాచకం సృష్టించారు. టీడీపీ గుండాల దాడిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం కూడా 50 మందికి పైగా టీడీపీ నేతలు రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ నేతలపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఆ ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే టీడీపీ గుండాలు మరోసారి రెచ్చిపోయారు. జెడ్పీటీసీ గెలవలేమని, ప్రజల్లో ఆదరణ తగ్గిందనే అంచనాకు వచ్చిన టీడీపీ అధిష్టానం పులివెందులలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తోంది. చంద్రబాబు, లోకేష్ తన మార్క్ రాజకీయాలకు పదును పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు దాడులకు ఉసిగొల్పటమే కాకుండా బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. పోలీసులను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజామోదం లేకుండా గెలవటానికి రాక్షస స్కెచ్లు వేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేశారు. కుటుంబ సభ్యులను కలవటానికి వెళ్తున్న రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు 4 వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. గాయపడిన వేల్పుల రామలింగారెడ్డి, రమేష్ యాదవ్ను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించారు. ఆసుపత్రి వద్దకు భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకున్నారు. టీడీపీ గూండాల దాడులతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తమ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ దాడులకు దిగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ పులివెందుల నుంచి ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు దాడి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, ఏదైతే పులివెందులలో జరుగుతున్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 8 నెలల కాలం వ్యవధి పదవీ కాలం మాత్రమే ఉంది. ఉప ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంత కాకుండా ఉంది. వ్యక్తులనే హతమార్చే స్థాయికి దిగజారి వాళ్ళు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి బలం లేదు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉండి ఆ అధికారాన్ని వినియోగించుకొని ఏదైతే గ్రామాల్లో అలజడులు సృష్టించి వ్యక్తుల్ని హత్యలు చేసి, దాడులు చేసి, అదేవిధంగా బైండ్ ఓవర్ కేసులు పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, ఇటు ఓటర్లని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసి కీలకమైన నాయకులందరినీ అరెస్టులు చేసి వాళ్ళ ఎన్నిక జరుపుకోవాలి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి హేమంత్ రెడ్డి అనేటటువంటి ఎవరైతే ఇంతకుముందు వాళ్ళ తండ్రి చనిపోయారు, జెడ్పీటీసీగా ఉండి వాళ్ళ కుటుంబానికి, ఆయన కొడుకుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మండలానికి సంబంధం లేకపోయినా బీటెక్ రవి భార్య లతని ఇక్కడ పోటీలో నిలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా కీలకంగా కూటమి నేతలందరూ కూడా ఇక్కడ తిష్టవేసి పూర్తి స్థాయిలో ఒక స్కెచ్ ప్రకారమే ఈ విధంగా దాడులు చేస్తున్నారు అనేది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న చూసినట్లయితే ఏదైతే ఒక కళ్యాణానికి వెళ్తే ఆ కళ్యాణ మండపంలోనే వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. మరోవైపు అది మర్చిపోకుండానే ఈరోజు ఈ జరుగుతున్నటువంటి అక్రమ బైండ్ ఓవర్ కేసులు, అదేవిధంగా ఈ దాడుల మీద జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఏదైతే ఎస్పీని కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే నేతలందరూ కూడా ఎస్పీ దగ్గర ఉన్న నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అదేవిధంగా కీలకమైనటువంటి నాయకుడు వేల్పుల రాము మీద తీవ్రంగా దాడి చేశారు. ఒక వెహికల్స్ వాళ్ళ కాన్వాయ్కి చుట్టుపక్కల నుంచి వెహికల్స్ని తీసుకొచ్చి ఒక పథకం ప్రకారం ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని బండ్లతో ఢీ కొట్టించి కర్రలు, రాడ్లు, కత్తులతో తీవ్రమైనటువంటి దాడి చేశారు. దాదాపుగా మొత్తం కూడా 5 లీటర్ల పెట్రోల్ కూడా తీసుకెళ్ళి ఇటు రమేష్ యాదవ్ వెహికల్ మీద, అదేవిధంగా వేల్పుల రాము వెహికల్ మీద కూడా వేసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే వేల్పుల రాము పరిస్థితి అయితే కొంచెం తీవ్ర ఆందోళనకరంగా ఉంది. రమేష్ యాదవ్ కూడా తీవ్రమైన గాయాలై ఆయన కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. పొద్దుటూరు ఏదైతే పులివెందుల
ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత వాళ్ళని మెరుగైన చికిత్స కోసం ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన నేపథ్యం అవుతుంది. వైఎస్ అవినాష్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా ఏదైతే వేల్పుల ఏదైతే రాము కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు సంబంధించినటువంటి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చుట్టుపక్కల పల్లెలందరి నుంచి భారీగా ఆసుపత్రి దగ్గరకు చేరుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఇటువంటి అరాచకమైనటువంటి వ్యవహారాలని తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. వేల్పుల రాము ఎటువంటి హాని జరగకుండా ఆయన మళ్ళీ కోలుకొని బయటికి రావాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మరోవైపు వీళ్ళకి మెరుగైన చికిత్స కోసం ఎంపీ అవినాష్ రెడ్డి ఏదైతే సంఘటన జరిగినప్పటి నుంచి కూడా సంఘటన స్థలం నుంచి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆసుపత్రిలో చేర్పించి ఆయన అక్కడే ఉండి వాళ్ళకి వైద్య సదుపాయాలు వైద్య సేవల్ని ఏ విధంగా అందుతున్నాయనేది పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పులివెందులకు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి దాడులు పాల్పడటము ఒక వ్యక్తుల్ని హతమార్చేటటువంటిది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అనేది పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ కూడా ఆ భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో తాము లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఏందనేది కూడా ప్రతి నిమిషం కూడా చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కమలాపురం ఇన్ఛార్జి నరేన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఏంటి పరిస్థితి? ఈ విధమైనటువంటి దాడులు ఒక చిన్న జడ్పీటీసీ ఎన్నిక కోసం జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా తీసుకుంటారు? పులివెందలలో చాలా పాశవికంగా పరిస్థితులు నడుస్తున్నాయి. ఒక చిన్న జడ్పీటీసీ ఎలక్షను, అది కూడా దురదృష్ట సంఘటన ద్వారా జడ్పీటీసీ గారు మరణించడం జరిగింది. వారు కుమారుడు నిలబడ్డారు. ఓన్లీ టర్మ్ వచ్చేసి ఇంకా 1 year ఉంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ గెలిచే పరిస్థితి అయితే టీడీపీకి లేదు. ప్రజలను భయభ్రాంతులను గురి చేయాలని చెప్పేసి ఎక్కడ కనిపిస్తే అక్కడ లీడర్లను కొట్టడము, ప్రచార కార్యక్రమాల్లో కూడా పూర్తిగా స్టాప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ముందు లోకేష్ బాబు గారు కావచ్చు, ఇంకోరు చెప్తున్నారు రాజారెడ్డి గారి రాజ్యాంగం అని. రాజారెడ్డి గారి రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నట్టుంది టీడీపీ వాళ్ళు. అది ఎలా ఉందో చేసి చూపించమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు బలం ఉంటే రండి, ఎలక్షన్ డైరెక్ట్గా ఫేస్ చేయండి, అక్కడ తేల్చుకుందాం. అంతే తప్పనిచ్చి ఇంకొక ఈ రకంగా చేయాలంటే మేము కూడా సిద్ధంగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు భయపడే వాళ్ళు లేరు. రాజారెడ్డి గారి రాజ్యాంగం ఏ రకంగా ఉంటుందో 2025లో చూపించాలంటే మళ్ళా కూడా చూపించేదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లా ఎవరినైతే పెద్దవాళ్ళను అంటే పెద్ద లీడర్లుగా ఉండే వాళ్ళని కొట్టుకుంటా పోతే ఏదో భయపడతారని అనుకుంటారు. అట్లాంటి ప్రశ్న లేదు, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ, పులివెందల అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ఒక అనుభూతి ఉండే ఈ నియోజకవర్గంతో. ఎటువంటి అనుభూతి అంటే మామూలు లీడర్కు లేకపోతే ఒక కార్యకర్తకు ఉన్నట్టుగా కాదు. ఒక తల్లికి ఒక బిడ్డకు ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం. దాంట్లో ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఒక కొడుకుకు కానీ ఒక తల్లికి కానీ ఎక్కడన్నా కానీ ఇబ్బంది జరిగితే ఆ కొడుకు ఏ రకంగా స్పందిస్తాడు, ఆ తల్లి ఏ రకంగా స్పందిస్తాడు అనేది చూడాలంటే ఆగస్టు 14వ తారీఖు చూడండి. ఇటువంటి ఎన్ని చేసినా కానీ ఎదుర్కొనేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ క్యాడర్ కానీ పూర్తిగా రెడీగా ఉన్నారు. ఇట్లాంటి ఎవరు కూడా మీ తాటాకు చెప్పులకు ఎవరు భయపడేది లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అంటే ఇప్పుడు ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఏదో పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే దౌర్జన్యాలకు దిగుతుంది, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు నిన్న 4 మీద దాడి చేశారు. వివాహానికి వెళ్ళినటువంటిది కళ్యాణ మండపంలోనే వాళ్ళ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. ఈరోజు కీలక ఎమ్మెల్సీ ఒక ప్రజాప్రతినిధి కూడా దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. వేల్పుల రాము మీద చేశారు. ఎట్లా తీసుకుంటారు? ఇది ఒక పిరుగుపందె చర్య. ఇదే పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 2024 ఎలక్షన్స్ జరిగితే టీడీపీకి కేవలం 2000 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి దాదాపు 6500 ఓట్లు పోలేయడం జరిగింది. దగ్గర 4000 ఓట్లు మెజారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. ఈ రకంగా భయభ్రాంతులను చేసి ఏదన్నా కానీ సాధించుకోవాలని చెప్పేసి టీడీపీ వాళ్ళ ఆలోచన. అది ఒక కుటిల ప్రయత్నము. సామభేద దండోపాయాలు ఉపయోగించాలి కానీ ఇట్లాంటి గుళ్ళుపాయాలు ఉపయోగిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి పులివెందుల ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాము. ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలా అని చెప్పేసి హితవు పలుకుతున్నాము. ఒకవేళ మీరు మానుకోకపోతే మేము ఏదానికైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నాం అనేది కూడా చాలా క్లియర్గా దయచేసి
ప్రజలు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదా కూటమి నేతలు కావచ్చు తెలుసుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. దేనికైనా కానీ ఇటువంటి కుయుక్తులు, ఇట్లాంటి దాడులను అయితే అధికార కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా మానుకోవాలి అని చెప్పేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల కమిషన్ కానీ పోలీసులు కానీ చట్టపరమైనటువంటి చర్యలు అన్నీ కూడా పక్కాగా తీసుకొని ఇక్కడ భద్రతను కూడా మరింతగా పెంచు. ఎందుకంటే ఇటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఏదైతే జాగ్రత్తగా సెన్సిటివ్ ఏరియా కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు బలగాలను మోహరించి ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందనేది అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.